హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతు బంధువులందరికీ ఒక అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక అప్డేట్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది. ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఈ తేదీన పీఎం కిసాన్ పథకం 21 విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది. అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి, ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పీఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి 3 విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో విడతలో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 20 విడతల్లో రైతులకు నిధులు అందించింది. ఇక ఇప్పుడు 21 విడతపై అందరి దృష్టి ఉంది. సో 21 విడత నిధులు దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల అవుతాయని మొదట అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిధులు వాయిదా పడ్డాయి. రైతులు కొంత నిరాశ చెందారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి వార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 6వ తేదీ వచ్చేలోపు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది. అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతులందరికీ వారి బ్యాంక్ ఖాతాల్లోకి 2,000 రూపాయలు చొప్పున నిధులు డైరెక్ట్గా జమ అవుతాయి. అయితే మీ ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది. మీరు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే ఈకేవీసీ పూర్తి చేసి ఉంటారో వారికి నిధులు జమ అవుతాయి. చేయని వారికి నిధులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ సమీప రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మీ పంట వివరాలు కూడా ఈ క్రాప్ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి. అప్పుడే మీకు ఈ నిధులు అందుతాయి. అయితే ప్రస్తుతం ఈ క్రాప్ నమోదు ప్రక్రియ ముగిసింది. కానీ ప్రభుత్వం డేట్ను మళ్ళీ పొడిగిస్తే వెంటనే నేను మరో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఒక స్పెషల్ క్లారిటీ. కౌలు రైతులకు పీఎం కిసాన్ నిధులు అందవు. ఎందుకంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే పీఎం కిసాన్ 21 విడత నిధులు నవంబర్ 6వ తేదీ వచ్చేలోపు విడుదల కానున్నాయి. ఈకేవీసీ పూర్తి చేసుకున్న రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు చొప్పున జమ అవుతాయి. కాబట్టి మీ వివరాలు సరి చూసుకొని ఈకేవీసీ పూర్తి చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.